పోటీ ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా టాలెంట్ ఉన్నోడికి సాధ్యమే. తొక్కితే అటు తొక్కిబడి ఉండేటట్టు ఎవరు లేరు ఇవాళ రేపట్ల. ప్రతి ఒక్కరి చేతిలో 6 ఇంచుల ఫోన్ వచ్చింది, అందరికి కూడా తెలుసు ఇందులో ఏముంది, లోకం ఏమవుతుంది అనేది. నేను చెప్పినా మీరు చెప్పినా గూగుల్లో కొట్టుకున్నా రాజకీయ అందరికీ అన్ని అవసరం ఉందా లేదా, రాజకీయ సమానత్వం అవసరం ఉందా లేదా? నేను సామాజిక సమానత్వమే కావాలంటున్నా. రాజకీయం దాకా పోతున్నారు. ఉద్యోగ వైద్యం అని అంటున్నారు. అది సామాజిక సమానత్వంలో విద్య వైద్యం అన్నీ వస్తాయి, రాజకీయ రంగం కూడా వస్తుంది. అన్ని క్షేత్రాలు వస్తాయి. కానీ సామాజిక సమానతను అసమానతగా క్రియేట్ చేసేది ఎవడు అంటే ఈ రాజకీయ నేత అని చెప్తున్నా. కారణం ఏంటంటే అందరూ సమానంగా ఉంటే వీడి రాజకీయం ఏం పనిచేయదు కాబట్టి, వీడు చెప్పే ఉచితాలకు ఎవరు లొంగరు కాబట్టి ఫెసిలిటీ ఇవ్వరు. వచ్చే నెల మీకున్న జీతంకు డబుల్ చేస్తానంటే 6 నెలలు ఎదురు చూస్తాం. ఎందుకంటే వచ్చే నెల అంటే అవుతుందేమో అని అట్లాగే ఎదురు చూస్తాడు. కారణం ఏంది, ఆ ఉద్యోగికి ఉన్నటువంటి ఆలోచన, ఆశ, అవసరం. అట్లాగే లేదు నా టాలెంట్ నాకు ఉంది, నేను కష్టపడగలుగుతా, నువ్వు ఇచ్చేది ఏంది, నేనే చేసుకోగలుగుతా, ఇంకో దగ్గర ఇంకా ఎక్కువ తీసుకోగలుగుతా అన్నాడు బయటకు పోయి ప్రూవ్ చేసుకుంటా. అంటే ఇవన్నీ క్రియేట్ చేసేది రాజకీయ నాయకుడు అని అంటున్నారు. ఒక రాజకీయ నాయకుడుగా, ఎమ్మెల్యేగా రాజకీయ నాయకుడు అనే పదాన్ని మీరు పదే కోట్ చేస్తుంటే పబ్లిక్ విశ్వసిస్తారా? ఎవరిని అంటే రాజకీయ నాయకులు అనేటువంటి పదాన్ని వాడుతున్నారు మీరు, మళ్ళీ దాంట్లో రాజకీయ నాయకుల కారణంగానే జరుగుతుంది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడి మిమ్మల్ని విశ్వసిస్తారా? అసలు మన ఇద్దరిని విశ్వసించే వాళ్ళు ఉన్నారా జనంలా? రాజకీయ రంగం పత్రికా రంగం రెండు కలిసి చేస్తున్నాయి అనుకునే పరిస్థితిలో జనం ఉన్నారు. అది మీకు తెలుసా? అసలు జనం అనుకునేది ఏంటంటే ఇద్దరు ఒకటే రాబోయి మనల్ని చూతేస్తారు అనుకుంటారు జనం. ఇది నిజం 100%. ఎంతమందిలైనా చెప్తా నేను. కారణం నేను ప్రాక్టికల్గానే చెప్తున్నాను. ఇక్కడ రాజకీయ నాయకునికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరు, కానీ రాజకీయ నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పు. కానీ రాజకీయ రంగంలో చేస్తున్న తప్పుల గురించి వ్యతిరేకించి మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది? అది మాట్లాడలేరు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రాజకీయ రంగాన్ని ఒకవేళ ఓటు వేయాలి జనం అందరూ, ఏ రంగము మనకు అవసరం లేదు అని చెప్పేసి ఒక ఓటు పెట్టేసి ఒక 10 రంగాలు ఇవ్వండి. ఆ 10 రంగాల్లో రాజకీయ రంగం మీద 100% నెగిటివ్ ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తాను. జనంలో పూర్తయింది. మరి ఎందుకు ఓటు వేస్తున్నారని మీరు అడుగుతుండొచ్చు. మీ నెక్స్ట్ ప్రశ్న కూడా నేనే చెప్తున్నా. మరి ఎందుకు ఓటు వేస్తున్నారని, ఎందుకు పోటీ చేస్తున్నారండి అని అంటుండొచ్చు. ఓటు ఎందుకు వేస్తున్నారు అని అంటే, నిలబడ్డ లంగలల్లో ఓడో మంచి లంగ ఉన్నాడు కాబట్టి వానికి వేద్దాం అనుకుంటున్నారు, కానీ మంచోడని వేస్తలేరు. ఇది ఒక్కటి మీరు జ్ఞాపకం ఉంచాలి. మంచోడు అని వేస్తలేరు. వాడు అనుకుంటున్నాడు గెలిచినోడు నేను మంచోడిని అని, కానీ నేను కూడా ఇవాళ ఇద్దరి మీద గెలిచినంత మాత్రం నేను మంచోడిని అని ఓటేసిరని నేను చెప్పను. అంటే మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు లంగలే అని చెప్పి మీరు అంటున్నారా? నాతో సహా ముగ్గురం లంగలమే అని చెప్తున్నా నేను. ముగ్గురు లంగల్లో మంచి లంగ మీరు అంటారా? వాళ్ళిద్దరు అంతే కదా, ఓటేసిండు కాబట్టి అంత మందిని ఎందుకు చెప్పాలి? నేను మంచోడిని అని చెప్పుకుంటలేను. మీరు అడిగే ప్రశ్న కన్నా ముందే నా ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే మీరు ఏం అడుగుతారో నాకు ఐడియా వస్తూనే ఉన్నది. అదే కేసీఆర్ రేవంత్ రంగలో నేను వాళ్ళను లంగలనట్లేదు. ముగ్గురిట్లో ఒక్కడు మంచోడు అయితే గెలుస్తున్నాడు అనుకుంటారు, కానీ ముగ్గురు లంగల్లో ఒక లంగను గెలిపిస్తారు అని చెప్పిన. ఇది కేసీఆర్ గారా, కేవీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా? పోటీ చేసింది వాళ్ళిద్దరే కదా, రేవంత్ రెడ్డి, కేసీఆర్. అది నేను కామారెడ్డి అని ఎత్తుకోలేదు. నేను రాజకీయ రంగంలో పోటీ చేసే ముగ్గురు అని చెప్పిన. ఒక్కొక్క దగ్గర 4 చేశారు, మరి 5 కూడా చేశారు. 18, 20 ఉన్నారు. కీపింగ్ ఏ సైడ్ రిజర్వేషన్, మీరు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇమ్మెచ్యూర్ అని మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు మొన్న కామారెడ్డిలో వరదలకు సంబంధించి పర్యటనిస్తున్న ఏమన్నానండి, మళ్ళీ ఇమ్మెచ్యూర్ అని మాట్లాడారు ఎవరు? ముఖ్యమంత్రిని. అవును. తర్వాత మొన్న వరదల సమయంలో వచ్చినప్పుడు కష్ట సమయాల్లో వచ్చారని చెప్పి ఆయన కొంత పొగడడం అని కాదు కానీ పాజిటివ్గానే మాట్లాడుకొచ్చారు. ఆ రోజు ముందు పెట్టుకున్నప్పుడు ఆ రోజు ఆ ఇమ్మెచ్యూరిటీ కనిపించిందా? అదే మంచిగా అడిగారు, ఎందుకంటే నేను కూడా ఆయనకు కూడా చెప్పలేకపోతున్నా, టైం దొరకలేదు, కానీ మీ ద్వారా ఆయనకు కూడా చెప్పచ్చు. ఆయన మీ మీడియా వాళ్ళకి ప్రశ్న, ఆల్ టీవీస్ అందరు కూడా, పత్రికా రంగంలో ఉన్న అందరు కూడా ఒక ప్రశ్న. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలో అసెంబ్లీలో మొదటి నిమిషంలో ఉన్న మాట 10 నిమిషాల తర్వాత, 15 నిమిషాల తర్వాత, 20, 30, 40 నిమిషాలకు వచ్చేసరికి అసెంబ్లీ అయిపోయే లోపల సస్టైనిటీ కానీ స్టెబిలిటీ కానీ ఉంటుందా? మీరు క్లియర్గా చెప్పండి. మీ దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి. ఎక్కడైనా మొదటి మాటకి మధ్యలకి అసలు చివరికి పొంతన ఉంటుందా? ఇందులో నుంచి అందులో, అందులో నుంచి అందులో, అందులో నుంచి అందులో అయిపోతుంది. ఇది మీకు నేను రికార్డెడ్ ప్రూవ్ చేస్తాను, మినిట్స్ని రికార్డెడ్ ప్రూవ్ చేస్తా అని చెప్తున్నా. ఇది నిజం. ఇది నేను వట్టిగా మాట్లాడలే. ఆయనేం నాకు శత్రువు కాదు. రాజకీయ రంగంలో అందరూ మిత్రులే. ఇది మొదటి రోజే చెప్పిన. అసెంబ్లీలో కెమెరా ఉన్నంత వరకే శత్రువులు తప్ప, కెమెరా ఎగ్గిపోగానే అందరూ మిత్రులే అని నేను ఎప్పుడో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నారు తప్ప రాజకీయ నాయకులు అందరూ కరెక్ట్గానే ఉన్నారు వాళ్ళంతా.
ఇకపోతే ఇన్మెచ్యూరిటీ అని అన్నారు. 100% దీనివల్లనే ఒక ముఖ్యమంత్రిగా పెదవులు దాటి మాట వస్తే ఆ మాట 5 సంవత్సరాలకు కూడదు. రాజకీయ చరిత్రలో ఉన్నన్ని రోజులు ఆ మాట మీదనే స్టాండ్ అయి ఉండాలి. అది నేనైనా మీరైనా ఎవరైనా. ఆ మాట ఇంతకుముందు మాట్లాడితే ఎప్పుడుదో 1947 కన్నా ముందు లేదా 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత పేపర్ కటింగ్లు వీడియోలు తీసుకుంటా ఇప్పుడు కూడా దాన్ని ఇట్లా చేసారు అట్లా చేసారు అని ప్రజెంట్ చేయగలిగే టెక్నాలజీ వచ్చినప్పుడు, ఇవాళ ఇంత టెక్నాలజీలో మాట్లాడుతున్నప్పుడు మొత్తం మంది మనకి రికార్డెడ్ అవుతున్నాయి. మన హావభావాలు, మన మాటలు, చేతలు